దేవుని కృపావర్త కొరకు ప్రతిదినము ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న మనమంతా కూడా ఈ దినమందు ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని జ్ఞాపం చేసుకుందాం. 1:13 వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. ఏమిటా వాగ్దానం చేయబడిన ఆత్మ? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మతో మనం ముద్రించబడ్డాము అంటున్నాడు దేవుడు. మన నుదుటి మీద ముద్ర వేయబడాలట. ఇక్కడ ముద్ర వేస్తున్నాడు. ఒకవైపున యాంటక్రైస్ట్, క్రీస్తు విరోధి కూడా, వాడు కూడా ముద్ర వేయడానికి కుతూహలంగా ఉన్నాడు. 666 తీసుకురావాలని, ఒక బియ్యపు గింజంత సైజులో ప్రతి చేతుల్లోకి, ప్రతి మనిషి యొక్క నుదుటి మీదకి ఇంజెక్షన్ చేయాలని. అది వ్యాక్సిన్ పేరుతో వస్తాడో దేనితో వస్తాడో తెలియదు, కానీ మొత్తానికి అన్ని సమకూడి ఆ కార్యక్రమానికి జరుగుతున్నట్టుగా ఉన్నాయి. అయితే దేవుని పిల్లలకు ముద్ర ఏంటి? దేవుని బిడ్డలైన దేవుని నమ్ముకున్న వారు, యేసుక్రీస్తుని సురక్షణగా అంగీకరించిన మీకు, మీ కుటుంబాలకు దేవుడు తన ముద్ర వేస్తున్నాడు. ఆ ముద్ర మీ నుదుటి మీద ఉంటుందట. మీరు దేవునికి సంబంధించిన వారు, ఈ కుమార్తె దేవునికి సంబంధించిన కుమార్తె, ఈ కుమారుడు దేవునికి సంబంధించిన వాడు, ఈ విశ్వాసి దేవునికి సంబంధించిన వారు. మీరు ఏ సంఘానికి సంబంధించిన, ఏ పరిచర్యలో మనం ఉన్నా, ఎటువంటి ఫెలోషిప్కి వెళ్తున్నా, ఎటువంటి డినామినేషన్లో ఉంటున్నా, మనము దేవుని వారము అన్నవారు చేతి దేవునికి స్తోత్రం చెప్పండి. వి బిలాంగ్ టు గాడ్. అది బయటకు కనిపించదు, దెయ్యాలకు దురాత్మలకు కనిపిస్తుంది మన మీద ఉన్నటువంటి సీల్ ఏంటో. ఒకసారి ఒక ప్రధాన యాజకుని 7 కుమారులు వెళ్ళి దెయ్యాలను వెళ్ళిపోమనంటే దెయ్యాలంటాయి, ఎవరయ్యా మీరెవరు మమ్మల్ని ఎలగొట్టడానికి? పౌలంటే మేము ఎరుగుదాం అంటే, పౌలు నుదుటి మీద ఒక ముద్ర ఉందా? ఆ ముద్రను దురాత్మలు చూశాయా? అందుకే దెయ్యాలు అంటున్నాయి, పౌలు ఎవరో మేము ఎరుగుదాము, యేసు ఎవరో మేము ఎరుగుదాము, అయినా మీరొచ్చి మమ్మల్ని ఎలగొడతారేంటి అని దురాత్మ పట్టిన వాడు వాళ్ళ మీద ఎగిరి పడగా 5 గాయాలు తగిలి పారిపోయారు. మరొక 2 మరి వస్త్రాలు కూడా చింపేశాడట. అంటే దురాత్మలకి మన నుదుటి మీద ముద్ర ఉందా లేదని అవి గెస్ చేస్తున్నాయి, ముందుగానే చూస్తున్నాయి ఈ వ్యక్తి క్రీస్తు వాడా కాదా అని. అందువల్లనే రక్షింపబడి దేవుని యందు భయభక్తి కలిగి ఉండటం చాలా అవసరం. ఒక ట్యూబ్ లైట్ చూడండి, ఒక ఫ్యాన్ చూడండి, మీరు కొన్న వస్తువులు ఏమైనా ఉంటే ఆ కంపెనీ సీల్ అక్కడ ఉంటుంది. ఇది పెనాసోనిక్ అని, ఇది సోనీ కంపెనీ అని, లేదంటే మీకు తెలిసినటువంటి అనేక కంపెనీలు ఉంటాయి ప్రపంచంలో. ప్రొడక్ట్ బయటికి వెళ్ళకముందే సీల్ వేసాకే పంపిస్తారు. ఏమనంటే దిస్ ఈజ్ అవర్ ప్రొడక్ట్, మా ప్రొడక్ట్ అని. అలాగే దేవుడు కూడా, ఈయన నా కుమారుడు, ఈమె నా కుమార్తె, నా యందు విశ్వాసం ఉంచిన వారని ముద్ర వేశాకే మనల్ని బయటికి పంపుతున్నాడు. ఆ ముద్రతో ఉన్నప్పుడు మనం ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, కెనడాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, గల్ఫ్ కంట్రీస్లో ఉన్నా, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నా, ఆఫ్రికన్ కంట్రీస్లో, యూరోపియన్ కంట్రీస్, మీరు ఎక్కడన్నా ఉండనివ్వండి, యూ బిలాంగ్ టు గాడ్. అవును అన్నవారు చేతి దేవునికి స్తోత్రం చెప్పండి. ఎస్, యూ బిలాంగ్ టు గాడ్. దేవుని సీల్ మీ మీద ఉంది. ఈయన నా కుమారుడు, నా దాసుడు, వారి ఇంటిని ముట్టడానికి వీల్లేదని దురాత్మల లోకానికి, సాతాను లోకానికి ఆజ్ఞాపిస్తున్నాడు. సాతానుడా, అపవాది, నా ప్రజల మీరు ముట్టడానికి వీల్లేదు. వస్తున్న తెగుళ్ళకు కూడా చెప్తున్నాడు, తెగుళ్ళు మా ప్రజల మీద ముట్టడానికి వీల్లేదని. కనుక మన నిర్లక్ష్యంగా ఉండక దేవుని ముద్ర గలవారుగా జీవిద్దాం. తప్పక ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి. ప్రభా, నువ్వు నన్ను ముద్రిస్తున్నావు, నీ ముద్ర కలిగి నేను జీవిస్తాను. నేనే కాదు, నా కుటుంబం, నా ఇంటివారు, మేమంతా దేవుని ముద్ర గలవారుగా ఉండాలి. ఆయన ముద్ర మా మీద ఉన్నప్పుడు దురాత్మలు మమ్మల్ని ముట్టవు, చీకటి శక్తులు ముట్టవు, పాతాళ అంధకార శక్తులు ఏవి కూడా మమ్మల్ని ముట్టలేవు అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పగలమా? ఆమేన్. అదే ముద్రతో మనం ముందుకు వెళ్దాం. యేసు ప్రభువుకు సమాధిని రోమా వాళ్ళతో చెప్పి ఆ సమాధికి బండకు సీల్ వేశారు, రోమన్స్ యొక్క సీల్. అది తీసేస్తే ఆ వ్యక్తులకు భయంకరమైన శిక్ష ఉంటుంది. కానీ యేసు ప్రభు యొక్క రాకడలో మానవులు వేసిన సీల్ బ్రేక్ అయిపోయింది. యేసు క్రీస్తు ప్రభు వారు మృతుల్లోని తిరిగి లేచినట్టుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 27:26 నుండి. ఒక గవర్నమెంట్ వారు వేసిన సీల్ని బ్రేక్ చేస్తే ఆ వ్యక్తి నేరస్తుడు అవుతాడు. అలాగే దేవుడు వేసిన సీల్ని మనం బ్రేక్ చేస్తే మనం దేవుని దృష్టిలో నేరస్తులు అవుతాం. పరిశుద్ధాత్మతో ముద్రించబడ్డాం. ఈ ఆత్మదేవుణ్ణి మనం దుఃఖపరుస్తూ ఉంటే ఆ సీల్ని మనం బ్రేక్ చేస్తున్నాం. అందుకే ఒక్కసారి వెలిగించబడ్డాక, రాబోయే యుగ సంబంధమైన శక్తులను ఎదిగిన తర్వాత, పరిశుద్ధాత్మతో నింపబడ్డాక మరలా ఆ వ్యక్తి తప్పిపోతాయి. ఆ వ్యక్తి మరలా తిరిగి మారు మనసు పొందడం అసాధ్యము, చాలా కష్టము అన్నాడు. కాబట్టి మాటి మాటికి పరిశుద్ధాత్మతో ఆడుకునే వాళ్ళతో నేను చెప్తున్నాను, ఆత్మదేవునితో ఆటలాడకండి. మీ దేహం దేవుని ఆత్మకు ఆలయమే ఉంది. మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయంగా ఉండనివ్వండి, ఆశీర్వాదాలు తప్పక దేవుడిస్తాడు. ఆత్మదేవుడు మీ లోపల నుండి మాట్లాడతాడు. మీరు ఎవ్వరు లేకపోయినా, మీరు ఒంటరిగా ఉన్నా మీ లోపల ఏదో ఒక స్వరం వినిపిస్తూ ఉంటుంది, నా కుమారుడా భయపడకు, నా కుమార్తె భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. పరిస్థితుల్లాగా ఉంటాయి కానీ నువ్వు జయిస్తావు. శోధనలు రావచ్చు కానీ నువ్వు జయిస్తావు. ఆటంకాలు రావచ్చు, జయిస్తాను.
శోధన, ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు మీకు ఎదురవ్వచ్చు. జయిస్తాను. అన్ని విషయాల్లో జయిస్తాను. నువ్వు జయిస్తావు, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు జయమిస్తాను అని ఒక స్వరం మీ లోపల వినిపిస్తూనే ఉంటుంది. ప్రార్థించండి. ఆర్థిక ఇబ్బందులు, అప్పు బాధలు ఎన్నున్నా యేసు నామములో మీరు జయించుదురుగాక. కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, కోర్టు కేసుల వల్ల ఇబ్బంది పడుతున్నా, అనేక రకాలైన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, నేను ఒక మాట చెప్తున్నాను, యు ఆర్ సీల్డ్ బై గాడ్. దేవుని చేత ముద్రించబడిన వ్యక్తివి. నిన్ను ఎవరు ఏమీ చేయలేరు. అన్ని విధాలైన శోధనలు జయించుకుంటూ ముందుకు రావడానికి దేవుడు తన కృపను, దేవదూతల సహాయాన్ని మీకు ఖచ్చితంగా దయచేస్తాడు. కారణం, మీరు పరలోక కంపెనీకి చెందినవారు. యు ఆర్ ద ప్రొడక్ట్ ఆఫ్ గాడ్. ఈ కీర్తన మాతో కూడా కలిసి పాడండి. పరిశుద్ధాత్ముడా స్తోత్రం, అభిషేకించువాడ స్తోత్రం. పరిశుద్ధాత్ముడా స్తోత్రం, అభిషేకించువాడ స్తోత్రం. నీ శక్తితో నింపి వరములు దయచేసే పరిశుద్ధాత్ముడా స్తోత్రం. నీ శక్తితో నింపి వరములు దయచేసే పరిశుద్ధాత్ముడా స్తోత్రం. దేవుని ముద్ర కలిగిన వ్యక్తి ప్రార్థించగా దేవుడు పరలోకం నుండి ఖచ్చితంగా మీ ప్రార్థన వింటాడు. చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా మీద ముద్ర వేశావు, నీ ముద్ర నాకు ఇచ్చావు నాయన. దేవుని చేత మీరు ముద్రించబడిన వారై ఉన్నారు. మీరు భయపడాల్సిన అవసరం లేదని ప్రభు చెప్తున్నాడు. దేనికి భయపడవద్దు నా కుమారుడా, నా కుమార్తెను, ధైర్యం కలిగి ఉండు, విశ్వాసంతో ప్రార్థించు, ప్రయత్నించు, మీరు ఫలిస్తారు. దేవుని ముద్ర గల వారిని ఎవరు తొందర పెట్టడానికి వీల్లేదు. దురాత్మలు, అపవిత్రాత్మలు గాని, చీకటి శక్తులు గాని మీకు ఏ హాని చేయలేవు. కారణం, నువ్వు ముద్రించబడిన వ్యక్తివి, యేసుక్రీస్తు రక్తం కలిగిన వ్యక్తివి. నిన్ను, నీ కుటుంబాన్ని ప్రభు దీవించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమె నాయన దాసులు, వారి సంఘాలు, పరిచర్యలు దీవించబడి వర్ధిల్లునుగాక. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, ఈ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉన్నత స్థలంలో స్థిరపరిచి ఈ ప్రజలను నీ సాక్షిగా నిలబెట్టుకొని వాడుకోమని, మీ నామాన్ని ఘనపరచుకోమని, ఆశ్చర్యకార్యములు, అద్భుత కార్యములు జరిగించి వీరిని, వీరి కుటుంబస్తులను దీవించి బలపరచమని యేసుక్రీస్తు ఉన్నత నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వరకు కృపా సమాధానాలు మీకు, మీ కుటుంబాలకు సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఫర్ యూ. 2 Chronicles chapter 1:12. 2 దినవృత్తాంతంలో 1:12. జ్ఞానమును, తెలివియు నీకు ఇవ్వబడును. విజ్డమ్ అండ్ నాలెడ్జ్ విల్ బి గివెన్ యూ. జ్ఞానము, తెలివిని అనుగ్రహించి బలపరచునుగాక. ఆమేన్. అలాగే యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానము నిర్గమకాండము 3:12. నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును. ఐ విల్ బి విత్ యూ. నేను మీతో కూడా ఉంటానని చెప్పిన వాగ్దానాన్ని పట్టుకొని భార్యాభర్తలు ఇద్దరూ ప్రార్థించండి. భర్త భార్యను ప్రేమించాలి, దానికి లోబడండి. భార్య భర్తకు లోబడాలి, అది వాక్యానుసారం. ఈ రెండింటిని మర్చిపోకండి. భార్య ఖచ్చితంగా భర్తకు లోబడాలి, అది మీకు దీవెన, మీ కుటుంబానికి మేలు. మీ ఇద్దరు ఈ చిన్న వాక్యాలకు రెండింటికి లోబడగలిగితే మీ కుటుంబం అద్భుతంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీరు అనేక యానివర్సరీలు చేసుకునే సహాయము, కృప ప్రభు మీకు దయచేయునుగాక. ఆమేన్. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు
ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.